మీరేంటి మీ పర్సనల్ లైఫ్? మీ బ్రదర్స్ ఉన్నారా, సిస్టర్స్? మీరు ఒక నాకు ఎవరు లేండి, ఒక్కనే. ఓకే. పెళ్ళి? మ్యారేజ్ అయింది, తర్వాత మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు నాకు. సో వి గాట్ సెపరేటెడ్. ఓకే. ఒక సన్ ఉన్నాడు, 3 years old. మీతో ఉంటాడా? లేదు, ఆమెతో ఉంటాడు. మరి వాళ్ళు చేసిన తప్పే మీరు చేశారుగా? తప్పు అనిపించలే నాకు. మా ఫాదర్ గ్రేట్ అనిపించాడు. మా బాబుని చూసుకున్నాక నాకు ఫీలింగ్ కలగల నాకు. అంటే దీనికి ఒక రీజన్ ఉంది, స్ట్రాంగ్ రీజన్ ఉంది. మా బాబాయి ఒక రైతు, ఏం చదువుకోలేదు, ఒక రైతు. కానీ నా లైఫ్లో హీరో ఆయన ఫాదర్లీ ఫిగర్ నాకు. ఆయన కోసం నేను వెళ్ళేవాడిని, ఊరు వెళ్ళేవాడిని. అంటే ఎప్పుడు ప్రేమగా ఇలా పెంచుకునేవాడు, కొట్టేవాడు, పిచ్చి కొట్టేవాడు తప్పు చేస్తే. అట్లానే ఉండేది మా రిలేషన్షిప్. భయపడతానే ఉండేవాడిని, దూరంగానే ఉండేవాడిని. కానీ అంత ప్రేమించేవాడిని, అంత గౌరవించేవాడిని. ఆయన 2002 December 31 నాకు కాల్ వచ్చింది. హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు. మీ బాబాయ్ చనిపోయడం వచ్చింది. ఏదో జాండీస్ వచ్చి చనిపోయాడు. ఫుల్లీ గ్రోన్ పర్సన్, మంచి హెల్దీ పర్సన్, జాండీస్ వచ్చి చనిపోయాడు. ఊరు వెళ్ళాను, తలగూరు పెట్టాక నేను ఆలోచించాను. ఎందుకంటే ఆయన చచ్చిపోతే ఇప్పటికి కూడా నమ్మలేకపోతుంది. మన కాన్ఫిడెన్స్ చచ్చిపోయినట్టే. ఒక పర్సన్ నిలువెత్తు 6 అడుగుల పర్సన్ చచ్చిపోతే నేనేం రియలైజ్ అయినా మనిషి ఒంటరిగా పోతాడు, మధ్యలో అన్ని ట్రాష్. దెన్ ఐ స్టార్టెడ్ ఆస్పైరింగ్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మనం ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, రేపు కూడా చచ్చిపోవచ్చు, కానీ చచ్చిపోయాక కూడా మనం గుర్తుండాలి. సో నేనేం చేయాలి? 9 to 9 జాబ్ చేయలేను. ఇంత లైఫ్లో ఇన్ని చూసాక నేను 9 to 9 జాబ్ చేయలేను. లేకపోతే నేను మామూలు మనుషులో నేను బతకదలుచుకోలేదు. ఐ వాంట్ ఏదో సంథింగ్, నేను ఏదో మార్క్ వదలాలి ఈ ప్రపంచంలో అనుకున్నాను. నేనేం చేయగలను? 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్రికెట్, సినిమా. ఈ 2 నాకు పిచ్చి చిన్నప్పటి నుంచి. సో క్రికెటర్ అవుదాం అనుకున్నాను. 2003లో క్రికెటర్ అవుదామని సరోజిని క్రికెట్ అకాడమీ అని మన విఎస్టీ దగ్గర ఉంటుంది హైదరాబాద్, అందులో జాయిన్ అయ్యాను. నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తే మా పేరెంట్స్ ఇంజనీరింగ్ చదివిద్దాం వీడిని అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నాకు వద్దని చెప్పి, రేపు కౌన్సిలింగ్ అన్నప్పుడు ఈరోజు నేను రానని చెప్పాను. నేను వెళ్ళను, నేను డిగ్రీ చేస్తాను. ఒక ఇంజనీరింగ్ అంటే మీకు సంవత్సరానికి ఎంతగానో నా హాస్టల్ ఫీజు అవి కలిపితే 1,00,000 అవుద్ది కదా. డిగ్రీ 6,000. నేను హెచ్ఆర్డీ డిగ్రీ కాలేజ్లో నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. డిగ్రీ 6,000. నాకు మిగతా డబ్బులు నేను ఒకటి అనుకుంటున్నాను, దానికోసం ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళతో మెకానికల్గానే కమర్షియల్గా ఉన్నాను. అక్కడి నుంచి వీళ్ళని వాడుకోవాలి అనుకున్నాను, కమర్షియల్గా ఉన్నాను. అప్పుడు నేను ఆ క్రికెట్ అకాడమీలో కోచింగ్ క్యాంప్లో జాయిన్ అయ్యాను. నేను అప్పుడు యాక్చువల్లీ గల్లీ క్రికెటర్గా ఉన్నప్పుడు పెద్ద ప్లేయర్. నేను పెద్దోళ్ళు కూడా వచ్చి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. 10 years 11 years ఏజ్ ఉన్నప్పుడే నన్ను తీసుకెళ్ళేవారు, వీడు బాగా ఆడతాడు అని చెప్పి. టెన్నిస్ బాల్, రబ్బర్ బాల్తో టోర్నమెంట్స్ అయితే తీసుకెళ్ళేవారు. కానీ ప్రొఫెషనల్ క్రికెట్కి ఎంటర్ అయ్యేసరికి అసలు ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఒక చిన్న పిల్లలు కూడా నన్ను బౌల్ చేసేవాళ్ళు, వాళ్ళతో ఆడలేకపోయాను, అసలు ఫేస్ చేయలేకపోయాను వాళ్ళని. అయితే ఇంకా నాకు క్రికెట్ రాదేమో, నేను ఎప్పటి నుంచో ఆడాలి క్రికెట్ అనేది, చిన్నప్పటి నుంచి ఆడాలి. ఇప్పుడు సడన్గా ఈ ఏజ్లో మన క్రికెట్ ఏమొస్తుంది అనే ఫీలింగ్కి వెళ్ళిపోయింది నేను. ఇంకా క్యాంప్ వదిలేద్దాం అనుకున్నావు. 3 months చూశాను, నా వల్ల అవ్వట్లేదు. వదిలేద్దాం అనే పీరియడ్లో ఎంఆర్ బేగ్ అని ఒక క్రికెట్ కోచ్, ఆయన చాలామంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్కి ఆయన 25 ఇంటర్నేషనల్ క్రికెటర్స్ని ప్రొడ్యూస్ చేశాడు. ఆయన మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి ఆయన కోచ్. కానీ ఆయన పేరు ఎవరు చెప్పరు. ఆయన ఒక ఎల్ఎంఎల్ వేసుకోవాలో ఓల్డ్ మ్యాన్, 60-65 years ఓల్డ్ మ్యాన్. హిట్లర్ లాగా ఉంటాడు, సింపుల్గా ఉంటాడు, వస్తాడు. అసలు ఓ హిట్లర్ లాగా ఉంటుంది, లైక్ ఆ డిసిప్లిన్ కానీ మిలిటరీలో ఉన్నట్టు ఉంటుంది, క్యాంప్లో ఉన్నట్టే ఉంటుంది. ఆయన ఎంటర్ అయ్యాడు మా క్యాంప్లోకి. ఎంటర్ అయ్యి అందరినీ నిలబెట్టి సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ అని 3 nets ఉండేవి. నన్ను సబ్ జూనియర్స్ నెట్స్లో వేశారు ఫస్ట్ రాక. నేను అక్కడే ఉండేవాడిని, సీనియర్స్ నెట్స్ చూసేవాడిని. వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తానో అనుకునేవాడిని. వెళ్తూనే ఆడలేకపోయేవాడిని, మ్యాచ్లు కూడా పర్ఫామ్ చేయలేకపోయేవాడిని. ఆయన అందరినీ కలిపి మీరు ఎవరికి బేసిక్స్ రావు, అందరిని చూశాడు నెట్స్లో, మీరు ఎవరికి బేసిక్స్ రావు, 0 నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ బేసిక్స్ నుంచి 3 monthsలో మిమ్మల్ని ప్లేయర్ని చేస్తాను, ప్రొఫెషనల్ క్రికెటర్స్ని చేస్తాను, అందరినీ కలిపి స్టార్ట్ చేశాడు. ఆ 3 నెలల్లో నేను ఆయన దగ్గర నేర్చుకున్నది, ఆయన చెప్పేవాడు అందరికీ, మీకు నేను నేర్పేది క్రికెట్లో కాకపోయినా లైఫ్లో ఎక్కడైనా యూజ్ అవుద్ది మీకు అని చెప్పేవాడు. ఆయన దగ్గర నేను 3 నెలల్లో నేర్చుకున్నది ఇప్పుడు నేను ఫిల్మ్ మేకింగ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇప్పటికీ లైఫ్లో. సో ఆయన నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ ఇన్ లైఫ్. ఏం నేర్పాడు? అంటే క్రికెట్ని ఏదన్నా కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయమని నేర్పాడు. క్రికెట్ని
లైక్ ఆయనకి వేరే కోచెస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి ఆడిన వాళ్ళు, ఇండియా క్యాప్టెన్ చేసిన వాళ్ళు పేర్లు కూడా చెప్తున్నారు. వాళ్ళు సో అండ్ సో కోచ్, మా కోచ్ అని చెప్పేవాళ్ళు, ఎవరో కోచ్ పేరు. ఈయన చూసాను, ఈయన ట్రైనింగ్ చూశాను. ఈయన అంటే క్రికెట్ సైన్స్, బేసిక్ సైన్స్ తెలుసుకోవాలి. ఏదన్నా మనం ఏం చేసినా, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సినిమాటోగ్రఫీ దాని వెనుకున్న సైన్స్ని స్టార్ట్ చేయాలి. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ దాని వెనుక సైన్స్ని స్టార్ట్ చేయాలి. నేను క్రికెట్ నుంచి ఆయన నేర్పిన పాఠాలని నేను ఇంప్లిమెంట్ చేశాను. ఓకే. సో నేను ఈయన దగ్గర అయిపోయాక నేను బయటికి వెళ్ళి ఆ కోచ్ ఎలా ఉంటాడో చూద్దాం, ఆయన పేరు చెప్తున్నారు అదే క్రికెటర్స్, ఆయన ఎలా ఉంటాడో చూద్దాం అని చెప్పి ఆయన క్యాంపు జాయిన్ అయ్యాను. వెళ్ళి సికింద్రాబాద్లో ఆయన క్యాంపులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఆయన చూసిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నాకు ఆయన సింక్ అవ్వాలి. నాకు ఫీజు లాయే 1,000 రూపీస్ డొనేషను, 650 మంత్లీ, ఇట్లా లెక్కలు చెప్పాడు. ఓకే, మనీ విషయంలో అలా ఉంటాడేమో, రేపటి నుంచి కోచింగ్ బాగా ఇస్తాడేమో అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కోచింగ్ చూస్తే కోచింగ్ కూడా అలాగే ఉండేది. ఎవరో స్లైస్ అనే షాట్ ఉండదు క్రికెట్లో అసలు. క్రికెట్ బుక్లో స్లైస్ అనే షాట్ లేదు. ఇప్పుడు కామెంటేటర్స్ చెప్పేది అది ఇంప్రూవైజ్డ్ క్రికెట్. అది అంటే పిహెచ్డి చేసిన క్రికెటర్స్, బేసిక్స్ బాగా తెలిసిన వాళ్ళు అది ఇంప్రూవైజ్ చేసిన షాట్. అది స్లైస్ అనే షాటే లేదు క్రికెట్ బుక్లో, లేదు. ఓకే. ఎందుకంటే దాంట్లో పర్ఫెక్షన్ ఉండదు. నువ్వు 10 out of 10 షాట్స్ నువ్వు స్లైస్ చేయలేవు. ఓకే. అయితే చిన్నపిల్లలు ఇట్లా కొడితే స్లైస్ కర్ రే అన్నట్టు ఆయన, ఈ కోచ్, కొత్త కోచ్. సో ఇట్లా ఆయన ఏం చెప్పాడో దానికి ఆపోజిట్ ఆయన చెప్పేవాడు. ఇలాంటి కోచ్లు ఉంటారు, ఇలాంటి మనుషులు ఉంటారు, క్రికెట్ అంటే తెలియదు వాళ్ళు, క్రికెట్ని నాశనం చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇట్లా చాలా చెప్పేవాడు ఆయన. సో అవన్నీ నేను హిపోక్రసీని వీళ్ళలో చూసేవాడిని. ఓకే. సో నేను ఇండస్ట్రీకి వచ్చింది కూడా ఒక ఎంఆర్బీకి స్టూడెంట్గానే వచ్చాను. సో ఆయన దగ్గర క్రికెటింగ్ టెక్నిక్స్నే నేను ఇప్పుడు సినిమాకి కూడా ఇంప్లిమెంట్ చేశాను. రైట్ ఫ్రమ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ని నేను సైన్స్, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ సైన్స్ తెలుసుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేసేవాడిని ప్రతి విషయం కూడా. ఇక్కడ కూడా చాలామంది ఇండస్ట్రీలో నేను చూసిన వాళ్ళలో ఎంఆర్బీ గారు చెప్పిన వాళ్ళే ఉన్నారు. స్లైస్ కర్ లేకపోతే ఫీజు లాయే, ఈ టైప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఈ టైప్ వాళ్ళతో ఎక్కువ నేను మింగిలే ఉండదు, దూరం ఉండేవాడిని. ఎట్లా అలాంటి స్లైస్ మన ఇండస్ట్రీలో ఎవరు? ఎట్లా? చాలామంది ఉన్నారు. అంటే ఎట్లా ఎగ్జాంపుల్ పేర్లు? అంటే సినిమాని సింపుల్గా తీసుకుంటారు. ఏముంది ఇక్కడ కట్ చేద్దాం, ఇలా డిజాల్వ్ చేద్దాం, స్టోరీ డిస్కషన్స్ ఇట్లా మాట్లాడుకుంటారు, అంత సింపుల్గా చేస్తారనిపిస్తుంది. సినిమాని డెప్త్ నుంచి మనం అనలైజ్ చేసి ఒక వ్యక్తి కూర్చుని వాడు తీసే సినిమాని వాడు ఇన్డెప్త్ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేయాలి, దాని వెనక సైన్స్ నుంచి స్టార్ట్ చేయాలనేది నా ఫీలింగ్. ఫిల్మ్ మేకింగ్ అనేది అది అని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు కెమెరామెన్లు ఉంటారు. ఈ కెమెరామెన్కి సినిమాటోగ్రఫర్కి ఏంటి లైక్ పీసీ శ్రీరామ్కి ఈయనకి డిఫరెన్స్ ఏంటి? అదే షట్టరు, అదే షట్టర్ యాంగిల్, అదే షట్టర్ స్పీడ్, అదే అపర్చర్, అదే లెన్సింగ్, అదే లైటింగ్, సేమ్ అదే ఎక్విప్మెంట్ అదే. కానీ ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఏముంటుందంటే విజన్లో డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఈస్ థరో విత్ ద సైన్స్ బిహైండ్ సినిమాటోగ్రఫీ. సో అవన్నీ నేను అందరినీ నేర్చుకున్నాను. మరి అంత ప్యాషనెట్గా జాయిన్ అయిన క్రికెట్ని ఎందుకు వదిలేశారు? నాకు అనిపించింది నేను ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను చాలా లేట్ చేశాను అనిపించింది. ప్లస్ ఐ డోంట్ హ్యావ్ టైం. క్రికెట్ పైన చాలా ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి. నేను 1 year టార్గెట్ పెట్టుకున్నాను. 1 yearలో ఫస్ట్ 3 monthsలో వచ్చేద్దాం అనుకున్నాను క్రికెట్లోంచి బయటికి. ఎంఆర్బీకి వచ్చాక ఇంకో 3 monthsలో అదే క్యాంప్లో నేను క్యాప్టెన్ అయ్యాను. నాకన్నా పెద్ద సీనియర్ ప్లేయర్స్కి నేను క్యాప్టెన్ అయ్యాను. ఓకే. జెమినీ ఫ్రెండ్స్ అనే క్లబ్ టీమ్కి నేను క్యాప్టెన్. ఒక సీజన్ ఆడాను, నేను పర్ఫామ్ చేయలేకపోయాను. సో నాకు టైం లేదు, 1 year అయిపోయింది. సరే ఇప్పుడు సినిమా అని చెప్పి సినిమాలోకి వచ్చాను. అప్పుడు ఎంత ఏజ్ మీది క్రికెట్ అప్పుడు? అప్పుడు 17, 18. సో అప్పుడు వీళ్ళకి తెలుసా పేరెంట్స్కి ఇలా చేస్తున్నాడు క్రికెట్ అది ఇది అని? తెలుసు. అంటే కాలేజ్కి వెళ్ళలేదు, కాలేజ్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసేవాళ్ళు వాళ్ళు. కాలేజ్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇది ఏదో చేస్తున్నాడు. మా ఫాదర్ కొంచెం పార్షియల్గా ఎంకరేజ్ చేసేవాడు, ఓకే చేసుకో అని. ఆయన అప్పుడు రియల్ ఎస్టేట్లో సంపాదిస్తున్నాడు, సరే చేసుకో, నేను రియల్ ఎస్టేట్. ఓకే. ఓకే.